హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీవీబీ ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్. బిఎస్ఎన్ఎల్ దెబ్బ, జియో ఎయిర్టెల్ విఐ అబ్బా. మీకు చిన్న స్టోరీ చెప్తానండి. అనగనగా ఒక పార్క్. ఆ పార్క్లో విజిటర్స్ చాలామంది వస్తున్నారండి. ఎలా వస్తున్నారంటే ఫుల్ మంచి క్రౌడ్ అనమాట. అలాంటి పార్కులు చాలా ఉన్నాయి. ఆ పార్కులకు అందరికీ క్రౌడ్స్ అంతా బాగా వస్తున్నారు. ఇదంతా చూసిన ఒక బిజినెస్ మ్యాన్ ఏం చేశారంటే, నేను కూడా ఒక పార్క్ స్టార్ట్ చేసే విధంగా ఉంటుందని అతనికి థాట్ వచ్చింది. థాట్ వచ్చిన వెంటనే అతను ఏం చేశాడంటే, ఇంకొక పార్కు తన సొంతంగా ఒక పార్కుని క్రియేట్ చేసుకున్నాడు. బాగా పెద్ద విశాలమైన పార్కు క్రియేట్ చేసుకున్నాడు. దానికి ఏ విధంగా జనాలు ప్రమోట్ చేసుకోవాలో ఆలోచించి దానికి ఒక మంచి సూచన చేసుకున్నాడు అనమాట. ఇప్పుడు ఇక్కడ నేను ప్రీవియస్ చెప్పాను కదా పార్కు, ఆ పార్క్కి ఎంట్రీ ఫీజు దగ్గర 50 రూపీస్ నుంచి 100 రూపీస్ లోపు ఉందన్నమాట. ఆ 50 రూపీస్ నుంచి 100 రూపీస్ పెట్టి ప్రతి ఒక్కరూ పార్క్కి వెళ్తున్నారు, అంతా విజిటింగ్ చేసుకుంటున్నారు, వస్తున్నారు. కానీ ఈ బిజినెస్ మ్యాన్ తెలివిగా ఏం చేశాడంటే, నా పార్కులో ఎంట్రీ ఫ్రీ అని పెట్టేశాడనమాట. పెట్టంగానే అందరు జనాలు ఏం చేశారు, ఎగబడి మరి ఫ్రీ అంటే మనం ఎక్కడ ఆగంగా, అందరిని ఇంక్లూడ్ నేను కూడా, మనం ఆగంగా డైరెక్ట్గా ఇంకా పార్క్కి ఫ్రీ అని చెప్పి డైలీ వెళ్ళడం మొదలుపెట్టిన తర్వాత ఏమైంది, అందరూ మిగతా పార్కులు మానేసి ఈ పార్క్కి రావడం వల్ల మిగతా పార్కులన్నీ క్లోజ్ అయిపోయాయి. ఆ పార్కులు మెయింటెనెన్స్ లేక ఏం లేక క్లోజ్ అయిపోయాయి. ఈ పార్క్ మాత్రం బాగా డెవలప్ అయిపోయింది. వెంటనే ఈ పార్క్ ఓనర్ ఏం చేశాడు, ఎంట్రీ ఫీ 150 రూపాయలని పెట్టేశాడు అనమాట. అంటే 150 రూపీస్. అదేదో కాదండి, జియో పార్క్. ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది కదా నేను చెప్పేది జియో గురించి. ఇక్కడ మొత్తం ఈ మోరల్ ఆఫ్ స్టోరీ ఏంటంటే, ఈ పార్కులు అంటే ఏవో కాదు, జియో, ఎయిర్టెల్, టాటా డొకోమో, బిఎస్ఎన్ఎల్, మన ప్రీవియస్ ఉన్న ఎయిర్సెల్, ఇవన్నీ అనమాట. ఇవన్నీ ఏమైనాయి, పాత పడిపోయినాయి. కొన్ని అయితే అసలు మూసేశారు, కంపెనీలే మూసేశారు. ఏది, జియోతో పెట్టుకోలేక. ఇప్పుడు మనకి మెయిన్ ఉండేది ఏంటంటే జియో ఒకటి, ఎయిర్టెల్ ఒకటి, విఐ మాత్రమే. బిఎస్ఎన్ఎల్ ఉంది కానీ దాని గురించి ఎవరు పట్టించుకోవట్లే. ఒకప్పట్లో ఉన్నంత రేంజ్ ఇప్పుడైతే బిఎస్ఎన్ఎల్కి లేదు. ఇప్పుడు టాప్ ఏదంటే జియో, తర్వాత ఎయిర్టెల్, తర్వాత విఐ, ఈ మూడే టాప్గా ఉన్నాయి. బిఎస్ఎన్ఎల్ ఉంది కానీ ఎక్కడో పల్లెటూరులో చిన్న సెల్లులు ఉన్నాయి కదా, వాటిలో వేసుకొని మాత్రమే యూజ్ చేసుకుంటున్నారు. కొంతమంది అయితే నెట్ కోసం బిఎస్ఎన్ఎల్ వాడుతున్నారు. అది కూడా తెలిసిన, ఎక్కడైతే వైడ్ రేంజ్ ఉందో, ఎక్కడైతే సిగ్నల్స్ బాగా వస్తున్నాయో అక్కడ మాత్రమే యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు రీసెంట్గా ఏం జరిగిందంటే, మన అంబానీ మామ ఉన్నాడుగా, అంబానీ మామ కొడుక్కి పెళ్లి చేశాడు. కొన్ని వేల కోట్లు పెట్టి పెళ్లి చేశాడు. దాన్నంతా కవర్ చేసుకోవడానికి ఏం చేశాడు, మొన్న జూన్ 3వ తేదీ నుంచి ఒక్కొక్క, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 149 ఉన్నింది, దాన్ని 200 చేశాడు. సరిపోయింది అక్కడికి, దాన్ని కవర్ చేసుకోవడానికి. దానివల్ల అతనికి వచ్చిన బెనిఫిట్ ఎంత అంటే 5,000 కోట్లు. ఓన్లీ నేను ఒక్కడనే జియో అంటే జియో ఒక్కడనే చేశాను అనుకోండి, ఇప్పుడు ఎయిర్టెల్, విఐ నా మీద పడతారు. ఇదంతా ప్లానింగ్ మీద జరిగిందనమాట. విఐ పెంచింది, ఎయిర్టెల్ పెంచింది, జియో కూడా పెంచేసింది. వీటిలన్నిటినీ చూస్తూ ఊరుకున్న ఒకే ఒక వ్యక్తి, ద గ్రేట్ రతన్ టాటా గారు. ఊరుకుంటారా? మన దేశాన్ని కాపాడాలని మొన్న కరోనాలో ఆయన ఆస్తిలో 60% ఇచ్చేసాడు. అలాంటి అతను ఇవన్నీ స్కాములు జరుగుతుంటే ఊరుకుంటాడా? ఊరుకోడుగా. ఆయన డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా బిఎస్ఎన్ఎల్ని భూమి తీసుకురావడానికి తను కూడా దాంట్లో పార్ట్నర్గా కలిసి ఉన్నాడు అనమాట. బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు కాదండి, 2000 సంవత్సరంలో స్టార్ట్ అయింది. 2000 సంవత్సరం నుంచి 2010 వరకు ఒక వెలుగు వెలిగింది. 2004, 2005లో అయితే దగ్గర 10,000 కోట్ల టర్న్ ఓవర్ చేసిందనమాట. అంటే 1 ఇయర్లోనే. ఇప్పుడు అది భూస్థాపితం కావడానికి కారణం ఏంటంటే, అది ఆ టెలికాం వచ్చి ప్రైవేట్ కాదు, మనకి గవర్నమెంట్ కదా. అందుకని అది కొద్దిగా అక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్, నేను గవర్నమెంట్ ఎంప్లాయీస్ని అందరిని అంటం లేదండి, ఏ విధంగా ఉంటుందంటే గవర్నమెంట్లో సర్వీస్ కానీ అది కానీ ఇది కానీ కొద్దిగా డౌన్గానే ఉంటుంది కదా. అందుకని దాంట్లో స్కామ్స్ కూడా ఎక్కువ జరిగాయి అనమాట. దాంట్లో మేజర్ స్కామ్ 2G స్కామ్ అనే ఒకటి జరిగింది. అదే మేజర్ స్కామ్. ఆ 2G స్కామ్ ఎప్పుడైతే జరిగిందో బిఎస్ఎన్ఎల్ ఫాల్ డౌన్ ఇంకా పడిపోయింది. దానివల్ల ఎంప్లాయీస్కే డబ్బులు లేక వాళ్ళు తట్టుకోలేక మదన పడిపోతున్న టైంలో ఇంకా మనకి సర్వీస్ ఏ విధంగా ఇవ్వగలరు? అందుకని బిఎస్ఎన్ఎల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇప్పుడు మన రతన్ టాటా గారు ఇండైరెక్ట్గా బిఎస్ఎన్ఎల్తో కలిసి దాన్ని బిఎస్ఎన్ఎల్ని పైకి తీసుకురాబోతున్నారు. ఇదైతే శుభ సూచకం అనే చెప్పుకోవచ్చు. మన లాంటి మధ్యతరగతి వాళ్ళకి జియో పార్క్ని పరిచయం చేసిన అంబానీకి
ఇదొక పెద్ద దెబ్బ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న రేట్లన్నీ పెంచాడు కదా! ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ ఏం చేస్తుంది, ఆ రేట్లని తగ్గించి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 జీబీ పర్ మంత్ వాడాలంటే రూ. 200 దాకా ఉంది. ఇప్పుడు మన బిఎస్ఎన్ఎల్ ఎంత ఉంది? రూ. 108 మాత్రమే ఉంది. కానీ బిఎస్ఎన్ఎల్ వల్ల ఇప్పుడే మనం ప్రయోజనం పొందుతామంటే ఇప్పుడే ప్రయోజనం అయితే పొందలేము. నేను చెప్తున్నాను, ఇప్పుడే ప్రయోజనం అయితే పొందలేము. అందరూ తొందరపడొద్దు. ఎవరు నెట్వర్క్లో ఎవరున్నారో దాంట్లో మాత్రమే ఉండండి. ఎందుకంటే తొందరపడి మళ్ళీ బిఎస్ఎన్ఎల్లోకి అందరూ పోర్ట్ అయిపోయారు అనుకోండి, అక్కడ సిగ్నల్స్ లేవు, దానికి తగ్గ టవర్స్ లేవు. ఒకవేళ టవర్స్ ఉన్నా దాంట్లో 4G లేదు, 5G లేదు. కొన్ని దగ్గరలో మాత్రమే 4G ఉంది. ప్రతి ఒక్క దగ్గర 3G మాత్రమే ఉంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో తొందరపడి బిఎస్ఎన్ఎల్లోకి వెళ్ళొద్దండి. వెళ్తే మాత్రం చాలా ఇబ్బంది పడతారు చెప్తున్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ సెర్చ్ చేస్తున్నాను కాబట్టి 1 మంత్ నుంచి సెర్చ్ చేస్తున్నాను కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి నేను మీ ముందుకు వచ్చానండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్ కూడా ఇవ్వండి. మీకు ఇలాంటివి ఏమన్నా కావాలనుకుంటే కామెంట్ల రూపంలో చెప్తే నేను దానికి బదులిస్తాను. ప్లస్ మీకేమైనా ఆలోచనలు కానీ మీ థాట్స్ కానీ ఉంటే అలాంటి వీడియోస్ కూడా నేను చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.